హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి పిల్లలకి వర్షాకాలంలో దగ్గు, జలుబు, అదేవిధంగా గొంతు అనేది నసనసగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ దగ్గు, జలుబు అనేది చాలా తొందరగా తగ్గిపోవాలంటే పాలు అనేవి మనం పిల్లలకి రోజు ఇస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు పాలు అనేవి నేను చెప్పిన విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా తొందరగా తగ్గిపోతాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు పాలు తీసుకోండి. ఇక్కడ మరి చిక్కటి పాలు కాకుండా కొంచెం నీళ్ళ పాలు తీసుకోండి. చిక్కగా ఉంటే పిల్లలకు మందం చేస్తుంది కాబట్టి కొంచెం పల్చటి పాలు తీసుకోండి. ఈ పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మరిగించుకోవాలండి. ఈలోపు మనం కొంచెం మిరియాలు, అదేవిధంగా కొంచెం శొంఠి, కొంచెం కలకండ తీసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇక్కడ శొంఠి అనేది మనం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు కొంచెం పలుకులుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మరుగుతున్న పాలల్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా మరిగించుకోవాలండి. కలుపుతూ ఉండాలి, మీగడ అనేది కట్టకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా మనం ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ పాలు అనేవి చల్లారబెట్టుకోవాలి. 2-3 మినిట్స్ వరకు మనం బాగా మరిగించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మరిగించుకోండి. ఎందుకంటే మనకు శొంఠి, అదేవిధంగా మిరియాలు వేసుకున్నాం కదండి, ఇవి మొత్తం పాలకు పట్టాలంటే ఒక 2-3 మినిట్స్ వరకు కన్నా మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత వీటిని కొంచెం చల్లారబెట్టుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత మనం స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలండి. ఎందుకంటే పిల్లలకి మీగడ ఏదన్నా నలకల మాదిరి వచ్చినప్పుడు వాళ్ళు తాగరండి. పిల్లలకి ఈ విధంగా వడగట్టి ఇస్తే వాళ్ళు తాగుతారండి. ఇలా వడగట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తేనె వేసుకోండి. ఇలా తేనె అయినా వేసుకోవచ్చు, లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చండి. నేను ఎక్కువ తేనె వాడతానండి, బెల్లము ఎప్పుడో ఒకసారి వాడతాను. ఇక్కడ తేనె వేసుకున్న తర్వాత ఈ తేనె కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచిదండి. ఈ విధంగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి ఈ పాలు అనేది తాపించండి. చాలా అంటే చాలా మంచిది. జలుబు, దగ్గు అనేవి చాలా తొందరగా తగ్గిపోతాయి. అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి ఈ విధంగా ఇస్తే పిల్లలకి. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.